చిత్తూరు నగరంలోని కామాక్షి అంబికా సమేత అగస్తేశ్వర ఆలయంలో కాలభైరవ అష్ట యజ్ఞ హోమానికి అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాలభైరవ చారిటబుల్ ట్రస్ట్ అధినేత వెంకటేష్, ఆలయ ప్రధాన అర్చకులు శివకుమార్, శివాచార్యులు మాట్లాడుతూ ఉదయం 7 కాలభైరవ అష్టయజ్ఞ నిర్వహించామన్నారు. ఇందులో భాగంగా అంకురార్పణ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఉదయం 7 గంటల నుంచి గోపూజ, అశ్వపూజ, సునక పూజ, ప్రధాన కాలభైరవ ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు. 8 గంటలకు రెండవ కాల భైరవ పూజ నిర్వహించామని, రాత్రి హోమాది కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పట్టణం శ్రీ కామాక్షంబికా సమేత అగస్తేశ్వర ఆలయంలో ప్రతి సంవత్సరము గోకులాష్టమి నాడు ప్రత్యేక కాలభైరవ స్వామికి విశేషమైన పూజలు జరుగుతుంది. అదేవిధంగా ఈసారి విశేషంగా అష్టాష్టక భైరవ హోమం జరుగుతూ ఉంది. 8 హోమగుండము, ఒకటి వచ్చి ప్రధాన హోమగుండం, మొత్తం 8 భైరవులు ప్రధాన హోమగుండంతో హోమం జరుగుతుంది. ఉదయం స్వామివారికి అభిషేకం జరిగినది, తర్వాత ఇప్పుడు యాగం జరుగుతూ ఉంది. భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్ర కావాలని కోరుకుంటున్నారు. కాలభైరవ పూజకి మొదలుపెట్టారు అగస్తీశ్వర స్వామి గుళ్ళో. ఇంతవరకు నిరంతరము 15 రోజులకు ఒకసారి కాలభైరవ స్వామి పూజ అనేది అష్టమి రోజు జరిగిస్తుంటుంది. అదేవిధంగా నిన్నటితో 21 సంవత్సరాలు పూర్తయింది. ఈరోజు 22వ సంవత్సరము కాబట్టి అష్టాష్టక భైరవులు అనేది మొత్తం 64 మంది భైరవులు. అందులో 8 మంది ప్రధాన భైరవులుగా ఉంటారు. ఆ 8 మందికి 8 గుండాలతో యాగం అనేది మొదలైనది. మనకు ఇక్కడ శివాలయంలో కాలభైరవుడు స్వామి ఉన్నారు కాబట్టి ఆయనకి ప్రత్యేకించి పెద్ద గుండంతో అనేది హోమం జరుగుతాయి. ఈ కాలభైరవుడిని మొక్కడం వల్ల కాలచక్రము నిర్ణయించబడే కాలభైరవుడు, ఎందుకంటే కాశీలో కూడా కాలభైరవుడే చాలా ప్రధానమైనది. ఈ భూ ప్రపంచానికి మొత్తం కాలభైరవుడే ప్రధానం కాబట్టి ఇక్కడ ఈ శివాలయంలో కాలభైరవుడు క్షేత్రపాలకుడు ఆయనే కాబట్టి ఆయనకి అంత విశిష్టమైన పూజ. చిత్తూరులోనే మొట్టమొదటిసారిగా, చిత్తూరు జిల్లాలో కూడా మొట్టమొదటిసారిగా ఇక్కడ ఈ శివాలయంలోనే కాలభైరవుని దగ్గరుండి చేయించి ఆయన జయప్రద చేస్తున్నాం. ఆయనకు కూడా శ్రీ కాలభైరవ చారిటబుల్ ట్రస్ట్ వారిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము.